జీవీఎల్ నరసింహరాజు గారు వారు ఏదైతే పిఎంజిఎస్వై రైస్ గురించి ఏప్రిల్ మిడ్లో ఇవ్వాల్సిన బియ్యం గురించి 2 నెలల గురించి మాట్లాడటం జరిగింది. దీని విషయంలో జీవీఎల్ గారిని డైరెక్ట్గా నేను అడుగుతున్నా. జీవీఎల్ గారు, మీరు చాలా తెలివైన వారు, చాలా పెద్ద మనిషి, చాలా గౌరవనీయమైన వ్యక్తి. మీరు ఈ రాష్ట్రంలో మేము ఇవాళ 100% బియ్యం సార్టెక్స్ బియ్యం ఇస్తున్నాం. నూకలు లేని సన్న బియ్యాన్ని మేము ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మేము 1,46,00,000 కార్డులకు బియ్యం అందిస్తున్నాం. మేము ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారందరికీ కూడా మేము బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మీరు పిఎంజిఎస్వై బియ్యాన్ని మీరు ఇవ్వలేదు, మేము ఇచ్చినా సరే అంటే మీరు ఇచ్చినా మేము పెట్టే మా వల్ల కాదు. ఎందుకంటే 100 మంది భోజనానికి కూర్చుంటే 60 మందికి భోజనం వడ్డించి 40 మందికి మానేసే పని మీరు చేయమంటున్నారు. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1,46,00,000 ఉన్న కార్డులు అందరికీ కూడా మేము అందిస్తున్నాం. బియ్యం కానీ, మరి రెడ్ దాల్ కానీ, షుగర్ కానీ అన్నీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మీరు సార్టెక్స్ బియ్యం ఇవ్వకపోగా నాన్ సార్టెక్స్ బియ్యాన్ని కూడా మీరు ఇవ్వలేదు, మేము అందిస్తున్నాం అన్నారు. మీరు ఇచ్చేది నాన్ సార్టెక్స్ బియ్యాన్ని ఇస్తున్నారు. అది కూడా 86 లక్షల కార్డులకే మాత్రమే ఇస్తున్నారు. మీరు దాన్ని మేము ఇచ్చే పనిలో లేవు. ఎంచేతంటే 100 మంది అక్కడ భోజనాన్ని కూర్చోబెట్టి 65 మందికి మేము వడ్డించి 35 మందికి మానేయటం మా వల్ల కాదు. అందుకే నీతి ఆయోగ్ వాళ్ళకి మేము లెటర్ రాస్తే గౌరవ మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న కార్డులన్నింటినీ కూడా వెరిఫై చేసి ఇది కరెక్టు, ఈ కార్డులన్నీ కూడా జెన్యూన్ అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు మీకు రికమెండ్ చేసి కూడా పంపించారు. ఈ కార్డులన్నింటికి కూడా బియ్యం ఇమ్మని. మీరు ఆ బియ్యాన్ని కూడా ఇప్పించటం మానేసి మీరు నిజాలు ఏమీ తెలియకుండా, మీరు చేయవలసిన పని మీరు చేయకుండా, మీరు చేయవలసిన పనిని మా మీద ఆపాదిస్తూ ఈ ప్రజలకి అర్ధాకిలి పెట్టమని జీవీఎల్ గారు చెప్పడం శోచనీయంగా ఉంది. ఈ రాష్ట్రంలో 1,46,00,000 మందికి మేము అందించే కార్యక్రమం చేస్తుంటే మీరు 86 లక్షల మందికే ఇస్తానంటాం. ఇది బాధాకరం. ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్రలోను, గుజరాత్లోను, కర్ణాటకలోను, తమిళనాడులోను, రాజస్థాన్లో కూడా మీరు కవరేజ్ 75% మీరు ఇస్తున్నారు. కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి 60% లోపలే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రజలకు మేము ఏం చెప్పాలి అంటే మీరు ఎంతే ఇచ్చారని చెప్పాలా? దాని విషయంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా లెటర్ రాయటం జరిగింది. మాకు ఈ బియ్యం పూర్తిగా మాకు అందించే కార్యక్రమం చేయాలి, మీరు 86 లక్షలు సరిపోదు, ఇలా నీతి ఆయోగ్ వాళ్ళు కూడా రికమెండ్ చేశారు కాబట్టి మాకు 1,46,00,000 కార్డులకు కూడా మీరు బియ్యాన్ని మాకు అందిస్తే మేము ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లెటరు ఆల్రెడీ రాసి కూడా 16/5/2002న మేము రాయటం జరిగింది. దీని మీద మీరు గౌరవనీయులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మీకు చాలా మక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, వెంటనే అక్కడ సార్ట్అవుట్ చేసి ఆ బియ్యాన్ని మాకు అందించే కార్యక్రమం చేస్తే వెంటనే రిలీజ్ చేసి ప్రజలకు అందరికీ అందించే కార్యక్రమం చేస్తాం. మీరు అర్ధాకిలి భోజనాలతోటి పెట్టి అర్ధాకిలి సగం మందికే పెట్టే కార్యక్రమం చేసి మన జనాన్ని అపాస్పాలు అవ్వకూడదని మీరు ఈ కార్యక్రమాన్ని మేము ప్రైమ్ మినిస్టర్ గారికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాశారు. కాబట్టి మీరు ఎక్కడైనా మీ కేంద్రంలో మీరున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మాకు అందించే కార్యక్రమం చేస్తే చాలా మా ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ముందు ఈ వాస్తవాలు తెలుసుకుని ఇవ్వండి. మేము మా ప్రజలకు మేము అందిస్తున్నాం. సన్న బియ్యం, సార్టెక్స్ బియ్యాన్ని 1,46,00,000 మందికి మేము బియ్యాన్ని అందిస్తున్నాం, కందిపప్పు ఇస్తున్నాం, షుగర్ ఇస్తున్నాం, అన్నీ సబ్సిడీగా ఇస్తున్నాం. మీరు కూడా మా ప్రజలకు సబ్సిడీగా అందించే విధంగా అక్కడుండి మీరు సహకరించి చేస్తే వెంటనే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జీవీఎల్ గారు
మా ప్రజల పట్ల మీరు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడైనా సరే మీ లెటర్లో దీనికోసం రాయొద్దు, నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేసిన దాని మీద రాసి ఈ తొందరగా మాకు ఇచ్చే విధంగా చేస్తే మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి మిమ్మల్ని అభినందిస్తాం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వాస్తవాలు తెలుసుకుని మీరు చేసే పని మీరు కరెక్ట్గా చేస్తే మేము శుభ్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మీ ద్వారా మా ప్రజలకు తెలియజేస్తున్నాం. మా ప్రజలకి మీరేదో ఇచ్చింది మేము అందించలేకపోతున్నామంటే అర్ధబంతి భోజనాలు మేము పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు అర్ధబంతి భోజనాలే పెడతాం మేమంటే మీ ఇష్టం, అది మాకు తెలియదు. మేము మాత్రం ఫుల్ బంతి భోజనాలే పెడతానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మా సమానంగా చూసే బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అర్ధబంతి భోజనాలు మేము పెట్టాం. ఈ అర్ధబంతి భోజనాలు పెట్టకుండా వెంటనే మీరు కేంద్రంతో మాట్లాడి నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేసింది వెంటనే అమలు చేసే విధంగా చూడండి. మీరు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు. చెప్పండి. ఎవరు? అవును, వాళ్ళని అడగండి. మీరు జీవేల్ గారిని అడగండి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. పీయూష్ గోయల్ గారిని నేను డైరెక్ట్గా మొన్న మీటింగ్లో కలిసాం. మీరు ఇలా తక్కువ మందికి ఇస్తే మేము అందించలేమండి, 86 లక్షల మందికి ఇస్తున్నారు, నీతి ఆయోగ్ వాళ్ళు కూడా రికమెండ్ చేశారు కాబట్టి మాకు 1,46,00,000 మందికి కూడా ఇచ్చే కార్యక్రమం చేయండి అని చెప్పి నేను మొన్న డైరెక్ట్గా మాట్లాడాను. మా అధికారులు మేము కూడా అది జీవేల్ గారిని అడగండి. మీరు మనం మంచిదా? ఇప్పుడు మీరు 10 మంది కూర్చున్నారు, మీ 6 మందికి ఇచ్చేసి ఉన్నవాళ్ళకి మానేయమంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరికి చెడ్డ పేరు వస్తుంది చెప్పండి? అంచేత ఆ జీవేల్ గారిని అడగండి. జీవేల్ గారు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. మహారాష్ట్రలోను, గుజరాత్లోను, కర్ణాటకలోను, తమిళనాడులోనూ కూడా చేస్తున్నారు బాగానే. మన దగ్గరికి వచ్చేదానికి ఎందుకు చేయట్లేదు మనకు అర్థం కావట్లేదు. దాని మీద ఆయన అడగండి మీరు. మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకేమైనా అడుగుతారా? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో ఉన్న చట్టం తన పని తీసుకుపోవాలి. ఎవరైనా సరే మనైనా తనైనా సరే చట్టానికి అతీతులు కారు. ఏ రకంగా అయినా సరే న్యాయంగా ఉండే విధంగా మన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించవలసిందే అని చెప్పి ఆయన సూచనలు ఇచ్చారు. దాని ప్రకారంగా పోలీసు వాళ్ళు అతను పట్టుకుంటారు, శిక్షిస్తారు. ఆల్రెడీ మా అధీనంలో ఉన్నారని చెప్పి కూడా నాకు ఏదో తెలిసింది. అతనికి ఏ రకమైన శిక్ష పడాలో అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి కాబట్టి మా నుంచి, మా ప్రభుత్వం నుంచి చట్టానికి అతీతులు ఎవరో కారు. తన పని చేసుకుపోతుంది.